ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరీ సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన సహోదరీ సహోదరుడా, ఈ రాత్రికాల ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన: స్తోత్రము 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు, పరలోకపు రాజా మీకే వందనాలు స్తోత్రములు. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవ మీకే కోట్ల స్తోత్రములు. నాయనా తండ్రి, ఈ నూతన దినమును ప్రసాదించి ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రం. ఈ దినమును చూడలేక ఎంతోమంది తండ్రి మీలో నిద్రించి ఉన్నారు. మమ్మల్ని జీవింపజేశావు ప్రభువా, సజీవ లెక్కలు ఉంచావు నాయన. మేము జీవించి ఉన్నామంటే, సజీవ లెక్కలు ఉన్నామంటే అది కేవలం మీ కృప తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాము. సమస్త కృతజ్ఞతలు మీకే చెల్లిస్తున్నాం. మరి ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రికాల సమయం వరకు మా జీవితాల్లో నాయన నీ ఆయాసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడిక ఏ రూపంలో ఉన్న వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి నాయనా తండ్రి. మా దోషములను మన్నించి మా పాపమును క్షమించి మీ పరిశుద్ధమైన రక్తము, అమూల్యమైన రక్తము నాయన, నిష్కలంకమైన రక్తము మా అరికాలు మూలక నడినెత్తి వరకు ప్రోక్షించండి. ప్రతి నరాల్లో, మూలిగల్లో, కండరాల్లో ప్రోక్షించండి. మా హృదయంలో ప్రోక్షించి మా హృదయాన్ని కడిగి శుద్ధి చేసి మా హృదయంలోకి రండి ప్రభువా. మీరొచ్చి అధ్యక్షత వహించమని, మా హృదయంలో మీరు కొలువుండమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి. మీ చిత్తము, మీ ప్రణాళిక మా జీవితంలో నెరవేర్చబడటం సహాయం దయచేయండి ప్రభువా. మాలో నీ ఆయాసకరమైన జీవితం లేకుండా నీ చిత్తానుసారమైన, నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. నిన్ను సంతోషపెట్టే జీవితం మాకు దయచేయండి. నిన్ను వెంబడించే జీవితం మాకు దయచేయండి. నీవే నిజమైన దేవుడు అని తండ్రి తెలుసుకొని నీతో అంటుకట్టబడి జీవిస్తూ నీ నుంచి వచ్చే ప్రతి దీవెన ఆశీర్వాదం పొందుకునే కృపను దయచేయండి. మాలో ఉన్న సమస్తమైన తండ్రి బలహీనతల్లోంచి విడుదల దయచేయండి. మా శరీరాలకు స్వస్థత, మనసుకు నెమ్మది మీరే అనుగ్రహించండి నాయనా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని, ప్రతి బిడ్డలు చేస్తున్న ప్రార్థనని జ్ఞాపకం చేసుకొని ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు శరీరమైన బలహీనంగా ఉంటే ఆ శరీరాలను తండ్రి ముట్టండి, స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తం ప్రోక్షించి శరీరాలకు స్వస్థత, మనసుకు నెమ్మది దయచేయండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని పలికిన దేవా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునని సెలవిచ్చిన దేవా, నేను నీకు ఆరోగ్యం కలగజేస్తాను వాగ్దానం చేసిన దేవా, నీవే నిశ్చయంగా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, బలపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. మరి ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారందరికీ మీరే తండ్రి అప్పుల బాధల్లోంచి విడుదల దయచేయండి, ఆర్థిక సమస్యల్లోంచి విడుదల దయచేయండి. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవని వాగ్దానం చేసిన దేవుడో గనక మరి ప్రభు, నీ బిడ్డలు ఎంతమంది అప్పుల బాధలతో ఉన్నారో, ఎంతమంది ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నారో వారందరినీ కూడా అప్పుల బాధల్లోంచి విడుదల దయచేయండి నాయన. సమృద్ధికరమైన శ్రేష్టమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో మీ సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. సమాధానానికి అధిపతి అయిన దేవ నీవే తండ్రి. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. భార్యాభర్తలకు మధ్య సమాధానం దయచేయండి. పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య సమాధానం దయచేయండి. అత్తామామల, కోడలకు మధ్య సమాధానం దయచేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల మధ్య సమాధానం దయచేయండి. మీ ప్రేమను కలిగి జీవించే జీవితం ప్రతి ఒక్కరి దయచేయండి. మీ వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరి దయచేయండి. మీ చిత్తానుసారమైన జీవితం ప్రతి ఒక్కరి దయచేయి ప్రభువా. నీకే కోట్ల స్తోత్రం నాయన. మీరు చేసిన మేలులను బట్టి, మీరు చేసిన ఉపకారాలను బట్టి మీకే కోట్ల స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏమిచ్చినా మీ రుణం తీర్చలేంది ప్రభువా. మాకున్న ప్రతి అక్కర్లు, ప్రతి అవసరతలు తీర్చినందుకు మీకే కోట్ల స్తోత్రం నాయన. మాకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రం, మాకిచ్చిన వ్యాపారాలను బట్టి మీకే కోట్ల స్తోత్రం, మాకిచ్చిన చేతి పనులకే మీకే కోట్ల స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క తండ్రి చేతి పనుల్ని, ప్రతి ఒక్క ఉద్యోగాన్ని, ప్రతి ఒక్క వ్యాపారాన్ని 30 60 100 ఫలింపజేసి సంతోషకరమైన జీవితం, సమృద్ధికరమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. సాతానుకు సిగ్గుకరంగా, నీకు మహిమకరంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధిలోకి, సమృద్ధిలోకి తీసుకొని రండి. అదే రీతిగా ప్రభువా, మరి ఎంతమంది బిడ్డలు తండ్రి యవనస్తులు నాయన నశించిపోతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ నశించిపోయే తండ్రి స్థితిలో వారిని వెదికి రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడో తండ్రి, యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. యవన శరీరేచ్ఛల గురి కాకుండా సహాయం దయచేయండి. ప్రతి యవనస్తుడు కూడా తండ్రి ప్రభువా, నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీవే తండ్రి ప్రతి ఒక్కరిని అరచేతుల్లో చెక్కుకోమని, నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోమని నాయనా తండ్రి. మరి తండ్రి ప్రతిదినము కూడా వేకువజాముని, రేయి మోటుజాముని లేచి ప్రార్థించే, స్తుతించి, ఆరాధించే జీవితం నాకు, మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం.
ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి ఈ రాత్రంతా సుఖమైన నిద్ర సమాధానం దయచేయండి. నాయన తండ్రి, మాలో ఉన్న నిద్రాశక్తిని, ఆసక్తి విషయంలో మాంద్యత్వాన్ని తొలగించి రేయిమోటు జాముని వేకోజాముని లేచి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ నీకు మహిమకరంగా జీవించే కృప దయచేస్తురమ్మని, అడగరాను అడిగితే మన్నించి క్షమించి అడగక మర్చిపోయిన ఈవులన్నిటిని అనుగ్రహిస్తురమ్మని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమెన్.